Hi guys, welcome to my channel once again. Last class మనం ఏం చేసాం, ఇంట్రడక్టరీ పార్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ గురించి చూసాం. ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ డెఫినిషన్ అండ్ వాట్ ఈజ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్, వాట్ ఈజ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, వీటి గురించి మనం స్టడీ చేసాం. అండ్ we got brief discussion about engineering drawing instruments. Drawing instruments లో ఏమేం చూసాం, డ్రాయింగ్ బోర్డ్, టేబుల్, డ్రాయింగ్ షీట్ అండ్ డ్రాయింగ్ ఎక్విప్మెంట్ లైక్ క్లాంప్స్, పెన్సిల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ పెన్సిల్స్ చూసాం. ఓకే, వీటన్నిటి గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. అండ్ టుడేస్ క్లాస్ ఐఎమ్ గోనా డిస్కస్ అబౌట్ లైన్స్, టైప్ ఆఫ్ లైన్స్. వై? బికాస్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్ కాదండి ఇవి. దిస్ ఈస్ నాట్ ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్, దిస్ ఆర్ టైప్ ఆఫ్ బేసిక్ లైన్స్, జనరల్ లైన్స్. ఓకే, జనరల్ లైన్స్ మీన్స్ to draw any diagram you need a pencil, but with pencil what diagram you will draw? You need to draw engineering drawing. అలా కాకుండా ఏదైనా మనిషి బొమ్మ గీసాం అనుకోండి, if you draw any person's diagram it won't be engineering drawing, it will become as pictorial drawing. But here we need to draw engineering drawing కదండి. సో అందుకని ఏం చేయాలి, you have to use pencil and scale and lines. Okay, so while using lines you need to know about different type of lines. Okay, so ఆ different type of lines ఏమేమి ఉంటాయో చూద్దాం. ఫస్ట్ చూడండి, లైన్ డిస్క్రిప్షన్ అండ్ దాని జనరల్ అప్లికేషన్. ఓకే, హియర్ వాట్ ఈస్ ద లైన్? చూడండి ఇక్కడ కంటిన్యూవస్ థిక్ లైన్. ఈ లైన్ నేమ్ ఏంటంటే కంటిన్యూవస్ థిక్. ఓకే, ఇలా ఉంటుంది. ఓకే, నియర్లీ 0.3 mm ఉంటుంది, కొంచెం డార్క్గా కనిపిస్తుంది. మనం దీనికి హెచ్బి పెన్సిల్ని యూస్ చేసి డ్రా చేస్తే బెటర్. ఓకే, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ లైన్ని మనం ఎలాగా చూడొచ్చు, ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇట్స్ లైక్ విజిబుల్ అవుట్లైన్ ఆఫ్ ద డయాగ్రామ్. ఓకే, విజిబుల్ అవుట్లైన్ ఆఫ్ ద డయాగ్రామ్ అంటే సపోజ్ మనం ఒక సెల్ ఫోన్ తీసుకున్నాం, ఈ సెల్ ఫోన్ డయాగ్రామ్ గీసామనుకోండి, ఎలా కనిపించుద్ది? ఇలా కనిపించుద్ది. ఇదే కదండి కనిపించేది. ఇక్కడ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి చూస్తే. సో ఈ పార్ట్ అంతా ఏంటి? విజిబుల్ అవుట్లెట్. ఈ విజిబుల్ అవుట్లెట్ని పట్టే మనం ఏం చేస్తాం, అది బుక్కా, సెల్ ఫోనా, లేదంటే అది విజిబుల్ అవుట్లెట్ ఏంటి? డయాగ్రామ్ యొక్క బేసిక్ నామెన్క్లేచర్ అనమాట. ఓకే, దట్ ఈస్ విజిబుల్ అవుట్లెట్. ఆ విజిబుల్ అవుట్లెట్స్ని డ్రా చేయడానికి వీ నీడ్ టు యూజ్ కంటిన్యూవస్ థిక్ లైన్స్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కంటిన్యూవస్ థిక్ లైన్. ఇవి మేము ఎందుకు చెప్తున్నాను అంటే దిస్ టాపిక్ విల్ బీ హెల్ప్ఫుల్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో యూజ్ అవుతుంది. ఇంట్రడక్టరీ పార్ట్ జనరల్గా కాలేజెస్లో సరిగ్గా చెప్పదు, ఒక హాఫ్ అన్ అవర్లోనో ఒక 40 minutesలోనో ఫినిష్ చేసేసేస్తుంది. బట్ ఆ పార్ట్ నుంచి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా క్వశ్చన్స్ వస్తాయి. అందుకని నేను స్పెసిఫిక్గా స్ట్రెస్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకి టైం టేబుల్ విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి అనే ఆప్షన్స్ ఏం లేవు, కాబట్టి మనం ఇక్కడ క్లియర్ కట్గా నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈజ్ కంటిన్యూవస్ థిన్. అఫ్ కోర్స్ ఇది థిన్గా లేదు, బట్ మీరు లైట్గా డ్రా చేస్తే థిన్గానే వచ్చింది. యూ హ్యావ్ టు యూస్ 2H లైన్, 2H పెన్సిల్ యూస్ చేస్తే మీకు లైన్ అనేది చాలా థిన్గా వచ్చింది. దీన్ని కంటిన్యూవస్ థిన్ లైన్ అంటాం. ఓకే, వేర్ యూ కెన్ యూస్ కంటిన్యూవస్ థిన్ లైన్, ఎలా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు? ఇట్స్ ఇమాజినరీ లైన్స్ కానివ్వండి, డైమెన్షనింగ్ లైన్స్ కానివ్వండి. వాట్ ఈజ్ ఇమాజినరీ, వాట్ ఈజ్ డైమెన్షన్ లైన్, ప్రొజెక్షన్ లైన్స్ చెప్తాను అవంటే ఏంటో, లేడర్ లైన్స్, హ్యాచింగ్ లైన్స్. ఓకే, వీటిని ఇండికేట్ చేసేటప్పుడు కంటిన్యూవస్ థిన్ లైన్ యూస్ చేస్తాం. ఇమాజినరీ లైన్ అంటే ఏంటంటే మనం ఏదైనా డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేయడానికి కొన్ని ఇమాజినరీ లైన్స్ తీసుకోవాలి. సపోజ్ మనం చిన్నప్పుడు ఒక ట్రయాంగిల్ డ్రా చేసేవాళ్ళం. ఈ ట్రయాంగిల్ డ్రా చేయడానికి ఏం చేసేవాళ్ళం, బేస్ డయాగ్రామ్ డ్రా చేసి ఒక స్పెసిఫిక్ రేడియస్తో ఇక్కడ సెంటర్ పెట్టుకొని, ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ సెంటర్ పెట్టుకొని ఈ ఆర్క్ని కట్ చేస్తాం. యాక్చువల్గా ఇవేంటి, ఇమాజినరీ, ఇవి కనపడకూడదు. యాక్చువల్గా ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ని మనం కలిపేసేస్తాం, విజిబుల్ అవుట్లెట్. ఇదేమవుతుంది, ఇది డయాగ్రామ్లో పార్ట్ కాదు, కాకపోతే డయాగ్రామ్ డ్రా చేయడానికి మనకు యూజ్ అవుతుంది. ఓకే, ఇలాంటి లైన్స్కి ఇమాజినరీ లైన్స్ అంటాం. వీటిని 2H పెన్సిల్తో డ్రా చేయాలి. వీటి నేమ్ కంటిన్యూవస్ థిన్. సార్ డైమెన్షన్ లైన్, ప్రొజెక్షన్ లైన్, లేడర్ లైన్ అంటే ఏంటంటే నేను చెప్తాను. ఇవాళ క్లాసే లైన్స్, లెటరింగ్, డైమెన్షనింగ్. ఓకే, సో వాటి గురించి చెప్పేటప్పుడు మీకు డైమెన్షన్ గురించి, ప్రొజెక్షన్ లైన్ గురించి, హ్యాచింగ్ లైన్ గురించి, లేడర్ లైన్ గురించి వచ్చేస్తుంది. ఐ విల్ లెట్ యూ నో. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈజ్ కంటిన్యూవస్ థిన్ ఫ్రీ హ్యాండ్ లైన్. ఓకే, ఇది ఎక్కడ వాడతాం చూడండి, ఇది ఎలా ఉందో. స్కేల్ని యూస్ చేయం, ఫ్రీ హ్యాండ్ యూస్ చేసి డ్రా చేసేస్తాం ఇలాగా. ఓకే, ఇది ఎక్కడ పార్షియల్లీ ఇంటరప్టెడ్ వ్యూస్, ఎక్కడైతే ఇంటరప్షన్ వ్యూస్, ఎక్కడైతే సెక్షనింగ్ ఆఫ్ సాలిడ్స్ అని మీకు టాపిక్ ఉంది. ఆ సెక్షనింగ్ ఆఫ్
సాలిడ్స్ టాపిక్లో మీకు యూజ్ అవుతుంది. ఎక్కడ సెక్షనింగ్ అయితే ఏ వ్యూలో ఏ విధంగా మనం ఫ్రీ హ్యాండ్ కర్వ్ డ్రా చేస్తామో ఇది గుర్తుపెట్టుకొని నేను మీకు అప్పుడు గుర్తు చేస్తాను ఈ టాపిక్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూస్ జిగ్జాగ్ లైన్. ఓకే, కంటిన్యూస్ జిగ్జాగ్ లైన్ అంటే ఏంటంటే కంటిన్యూస్ జిగ్జాగ్ లైన్ ఎక్కడ కనిపించుద్ది? లాంగ్ బ్రేక్ లైన్స్. అంటే ఇవన్నీ మనం డయాగ్రామ్స్గా ఈ నార్మల్ డయాగ్రామ్స్ ఇక్కడ ఏం చెప్పాను నేను? సెల్ ఫోన్ అని చెప్పాను, ఇక్కడ ట్రయాంగిల్ గురించి చెప్పాను. బట్ రియల్ టైమ్ అప్లికేషన్స్లో మనం చూసుకుంటే సపోజ్ ఏదైనా పవర్ ప్లాంట్ తీసుకుంటే ఆ పవర్ ప్లాంట్లో షాఫ్ట్ ఇలా ఉంటుంది. ఓకే, ఇలా అంటే ఇలా ఉండదండి. ఈ షాఫ్ట్ ఎంత పొడుగు ఉంటుందో తెలుసా? దాదాపుగా ఒక 200 మీటర్స్ లెంత్ ఉన్న షాఫ్ట్ ఉంటుంది. ఆ 200 మీటర్స్ లెంత్ ఆఫ్ షాఫ్ట్ని మనం డయాగ్రమెటికల్గా డ్రాయింగ్ షీట్లో డ్రా చేయలేం. అందుకని మనం ఏం చేస్తాం? దీన్ని ఇలా చూపిస్తాం, ఇలా కట్ చేసి చూపిస్తాం. దీని మీనింగ్ ఏంటా అంటే ఇలా కంటిన్యూస్ దీన్ని బ్రేక్ చేయడం. అలాగే ఏదన్నా బార్ ఉందనుకోండి, ఇదేంటి షాఫ్ట్, అదే బార్ అయితే ఇలా చూపిస్తాం. ఓకే, సో ఇవంటే ఏంటి? లాంగ్ డిస్టెన్స్ వాటిని ఆ లాంగ్నెస్ మొత్తాన్ని, ఆ లెంత్ ఇయర్ మొత్తాన్ని మనం డ్రాయింగ్ షీట్లో చూపించలేం. కాబట్టి మనం ఏం చేయాలి? యూ నీడ్ టు యూస్ దిస్ టెక్నిక్. ఇలా యూజ్ చేయాలి. అంటే ఈ జిగ్జాగ్ లైన్ గీసామంటే మీనింగ్ ఏంటి? అది చాలా పెద్ద లెంత్ ఉంది, బట్ దాన్ని మనం డ్రాయింగ్ షీట్లో చిన్నదిగా డ్రా చేసి చూపించాం. ఓకే, అది దాని మీనింగ్. నెక్స్ట్ డాష్డ్ థిక్. ఈ డాష్డ్ థిక్ లైన్ చూడండి, డాష్ 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 డాష్గా ఉంటాయి. ఈ డాష్డ్ థిక్ లైన్స్ దేంట్లో వాడతాం? హిడెన్ అవుట్లైన్స్ అండ్ హిడెన్ ఎడ్జెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే let us say this is the book అనుకుందాం. ఓకే, ఇదేంటి? 3 డైమెన్షన్ x y z. బట్ బుక్కి ఈ ఎడ్జెసే కాదు కదండి, ఈ వెనక కూడా ఎడ్జెస్ ఉంటాయి కదా. అఫ్కోర్స్ అవి మనకు కనపడవు, బట్ ఉంటాయి కదా. సపోజ్ సెల్ ఫోన్ తీసుకున్నాం. సెల్ ఫోన్ మీకు ఇలా పెడితే ఏం కనిపిస్తాయి? ఫస్ట్ ఇదే కనిపిస్తుంది. ఈ వెనకున్న ఈ పార్ట్ కనిపిస్తుంది. యూ విల్ నాట్ బీ ఏబుల్ టు వాచ్ దీస్ టూ, this part and this part. Okay, you will be able to watch only this part. That doesn't mean it is not present. ఇది ఉంది కానీ మరి డయాగ్రమెటికల్గా ఎలా చూపించాలి? ఉన్నది కానీ కనపడదు, లేదా అవుట్లైన్కి బ్యాక్గ్రౌండ్లో ఉంది, అవుట్లైన్కి వెనక వైపు ఉందని చెప్పడానికి మనం ఏం చేయాలి? డాష్డ్ లైన్స్ని వాడాలి. ఇదిగోండి, అదే డాష్డ్ థిక్ లైన్స్. వీటికి డాష్డ్ థిక్ లైన్స్ వాడతాం. నెక్స్ట్ చైన్ థిన్ లైన్ చూడండి ఎలా ఉంది? ఒక డాష్, స్మాల్ డాష్, బిగ్గర్ డాష్, స్మాల్ డాష్, బిగ్గర్ డాష్ ఇలా ఉంది. ఇది మెయిన్గా దేనికి యూజ్ చేస్తామండి మనం? సెంటర్ లైన్స్ వాడడానికి. సెంటర్ లైన్ అంటే సెంటర్ లైన్స్ అండ్ లైన్ ఆఫ్ సిమెట్రీ అంటే అందరికీ తెలిసే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది కేసెస్. సపోజ్ ఇప్పుడు మనం ఒక రెక్టాంగిల్ తీసుకున్నాం. ఇదేంటండి? ఇలా మడిచాము అంటే, ఇలా ఫోల్డ్ చేసామంటే ఏంటి? ఈ సెంటర్ లైన్కి ఇటు పక్కన సేమ్ డైమెన్షనింగ్ ఉంది, సేమ్ షేప్ ఉంది. దిస్ ఈజ్ లైన్ ఆఫ్ సిమెట్రీ. సో ఈ టైప్ ఆఫ్ లైన్ని ఎక్కడ వాడతాం మనం? సెంటర్ లైన్స్ అండ్ లైన్ ఆఫ్ సిమెట్రీ దగ్గర. సెంటర్ లైన్ లేకుండా ఇంజనీరింగ్ గ్రాఫిక్స్లో ఇంజనీర్ అనేవాడు ఏది డ్రా చేయడు. యాక్చువల్గా అన్నింటిలోనే సెంటర్ లైన్ వాడతాడు. సపోజ్ మనం ఒక సర్కిల్ డ్రా చేయాలి అన్నా కూడా ఫస్ట్ ఒక సెంటర్ లైన్ డ్రా చేసి అప్పుడు మన సర్కిల్ డ్రా చేయాలి. ఇంజనీర్ అంటే ఇలాగే డ్రా చేయాలి. సర్కిల్ అనగానే ఇలా డ్రా చేసేయకూడదు. ఇలా డ్రా చేసేది నార్మల్ పీపుల్. ఇంజనీర్స్ ఎప్పుడు సర్కిల్ అంటే ఇలాగే డ్రా చేయాలండి. ఓకే, దిస్ ఈజ్ వాట్ లైన్స్. ఏంటండి? 1 2 3 4 5 6 ఇంకో 2-3 లైన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ప్రస్తుతానికి మీరు ఏం చేస్తారంటే వీడియో పాస్ చేసి ఇది నోట్ చేసుకోండి, ఎగ్జాంపుల్స్ కూడా అర్థం చేసుకోండి. నెక్స్ట్ చైన్ థిన్ చేంజ్ ఆఫ్ డైరెక్షన్ లైన్. ఇక్కడ చూసారా? ఇది చేంజ్ ఆఫ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఎక్కడ చూపిస్తుందండి? కటింగ్ ప్లేన్స్ దగ్గర. ఎక్కడన్నా ఏదన్నా ప్లేన్ కట్ అవుతున్నప్పుడు ఆ కటింగ్ ప్లేన్స్ దగ్గర, అంటే ఇప్పుడు సపోజ్ కోన్ ఉంది, కోన్ ఒక రకంగా మనం సెక్షనింగ్ చేస్తే ఎలిప్స్, పారాబోలా ఇలా వస్తాయి కదా మనకి, ఆ పొజిషన్స్ దగ్గర అనమాట.
ఓకే, నెక్స్ట్ చైన్ థిక్ లైన్. చైన్ థిక్ చూడండి, ఎండ్స్లో డార్క్ చేసాం మళ్ళీ. ఓకే, ఇవి దేనికి అంటే సర్ఫేస్ టు విచ్ స్పెషల్ రిక్వైర్మెంట్ అప్లైడ్. స్పెషల్ రిక్వైర్మెంట్ అప్లైడ్ అంటే ఏమై ఉండొచ్చు, ఎక్కడన్నా సర్ఫేస్ రఫ్నెస్ని ఇండికేట్ చేస్తున్నాం అనుకోండి, ఆ కండిషన్లో వాడచ్చు ఫర్ ఎగ్జాంపుల్గా. ఓకే, ఆ కండిషన్లో మనం ఏం చేయొచ్చు, చైన్ థిక్ లైన్ని వాడచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మస్ట్ అండ్ షుడ్, ఇది చూడండి ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ ఎడ్జిల్లో డార్కెన్ చేస్తున్నాం. ఓకే, క్లియర్. ఓకే, సో నెక్స్ట్ చైన్ థిన్ డబుల్ డాష్డ్. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. చైన్ థిన్ డబుల్ డాష్ చూసారా, డాష్ 2 స్మాల్ డాష్లు, డాష్ 2 స్మాల్ డాషెస్, డాష్ 2 స్మాల్ డాషెస్, లైక్ దిస్ కంటిన్యూస్లీ it will come. Okay, this is chain thin double dashed. Where it's used means ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే పొజిషనింగ్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్. ఓకే, లైక్ ఇన్ మెషినరీస్, లేత్ మెషిన్లో కానివ్వండి, లేదంటే ఈవెన్ ఇఫ్ యూ టేక్ యువర్ బైక్, దేర్ పిస్టన్ అండ్ కనెక్టింగ్ అవుట్, ఆల్ ద పార్ట్స్ ఆర్ మూవింగ్ పార్ట్స్ ఓన్లీ. ఓకే, దేర్ యూ కెన్ యూస్ దిస్ chain thin double dash. And must very important thing is this particular line used as a centroid line. ఓకే, తెలుసా అండి అందరికి సెంట్రాయిడ్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటో. ఓకే, సెంట్రాయిడ్ ఆఫ్ గ్రావిటీ అంటే ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ద పాయింట్ వేర్ ద హోల్ వెయిట్ ఆఫ్ ది బాడీ విల్ కాన్సన్ట్రేట్. సెంట్రాయిడ్ మీన్స్ వేర్ ద టోటల్ ఏరియా కాన్సన్ట్రేట్. రెండు సేమ్ కాదు, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంట్రాయిడ్ రెండు ఒకటి కాదు. సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిపెండ్స్ అపాన్ ద వెయిట్ కన్సిడరేషన్. ఓకే, నాట్ సెంట్రాయిడ్ ఈజ్ ప్లేన్కి సంబంధించింది. ఓకే, సో ఎప్పుడన్నా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతాడు సెంట్రాయిడ్ లైన్ ఏది అని, ఈ అమాంగ్ ఫాలోయింగ్ ఆప్షన్స్ ప్లీజ్ ఫైండ్ అవుట్ సెంట్రాయిడ్ లైన్ అంటాడు. సి దిస్ ఈజ్ అండ్ ఇలా ఇస్తారండి. ఓకే, అప్పుడు మీరు ఏం చేయాలి, ఆప్షన్ ఏ సెలెక్ట్ చేసుకోవాలి. సెంట్రాయిడ్ లైన్ ఏంటండి, డాష్ డబుల్ డాష్ డాష్ డబుల్ డాష్, క్లియర్ కట్గా మెన్షన్ చేశారు కదా. చైన్ థిన్ డబుల్ డాష్డ్, చైన్ థిన్ డబుల్ డాష్డ్గా ఉంటుంది, అదేంటండి సెంట్రాయిడ్ లైన్. ఓకే, వై వీ నీడ్ లైన్స్. ఇప్పుడు లైన్స్ గురించి మేము తెలుసుకొని ఏం చేయాలి, ఎందుకంటే సపోజ్ డ్రాయింగ్ షీట్లో ఎక్కువగా రాయడానికి ఏముండదండి. యూ కెనాట్ రైట్ సో మచ్ ఇన్ డ్రాయింగ్ షీట్. ఓకే, ఇట్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ diagrams. So in terms of diagrams only, you should convey the matter to other person. For that what you need, if some place there is a cutting edge, you don't need to write cutting edge is there, you should use this line, then the person will easily get to know about, okay, this in this place the person has used, or the plane has been cut. Suppose if any place, if the person has used this chain thin double dash, a person will get to know, okay, this is centroid line. You don't need to write all these things always. Okay, why? Because of in drawing sheet you cannot write so much. డ్రాయింగ్ షీట్లో అంత ఎక్కువగా రాయడానికి మనకి ఏం ఉండదండి. మనకి డ్రాయింగ్ షీట్లో అంత రాయకూడదు. డిస్క్రిప్టివ్గా ఇచ్చేటట్లయితే ఇక డ్రాయింగ్ ఎందుకు మనకి. ఓకే, సో డిస్క్రిప్ట్ని ఎలిమినేట్ చేయడానికి, టు ఎలిమినేట్ ఆల్ ద డిస్క్రిప్టివ్ థింగ్స్, డ్రాయింగ్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్. సో యూ షుడ్ నాట్ రైట్ దట్ మచ్. ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే రాయొచ్చు కానీ, బట్ మిగతావన్నీ రాయకూడదు. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లైన్స్. ఓకే, క్లియర్. ఓకే, దిస్ ఈస్ ద కంప్లీషన్ ఆఫ్ లైన్స్. నౌ ఐ విల్ గో టు డైమెన్షనింగ్ పార్ట్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు డైమెన్షనింగ్ చిన్న స్మాల్ టాపిక్ ఉందండి, మెటీరియల్ పార్ట్ ఐడెంటిఫికేషన్. ఎందుకంటే లైన్స్ చెప్పాను, డిఫరెంట్ లైన్స్ని బట్టి ఆ లైన్ దేనికి యూజ్ చేస్తామో చెప్పాను. అలాగే కొన్ని పార్ట్ ఐడెంటిఫికేషన్స్ ఉన్నాయి. ఈ పార్ట్ ఎస్పెషల్లీ యూస్ఫుల్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. మెషిన్ డ్రాయింగ్ అనే కాన్సెప్ట్లో వచ్చింది, అప్పుడు కూడా మళ్ళీ చెప్తాను, బట్ యూస్ఫుల్గా ఉంటుంది, వినండి. ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఐఏఎస్ ఎగ్జామ్స్లో బాగా యూజ్ అవుతుంది. ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ లైన్స్ని బట్టి అది కటింగ్ ప్లేనా, లేదంటే స్పెషల్ పార్ట్సా, మూవింగ్ పార్టా, సెంట్రాయిడ్ లైనా ఏంటి, ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తాం, ఎలా వాటిని ఐడెంటిఫికేషన్ చేస్తాం అనేది ఇందాక చూసాం. ఇప్పుడు సింబల్ని బట్టి అది ఏ పార్ట్, మెటాలిక్ పార్టా, వుడెన్ పార్టా, కాంక్రీట్ పార్టా, లేదంటే గ్లాస్ పార్టా అనేది మనం ఐడెంటిఫికేషన్ చేస్తాం. ఇప్పుడు దానికి సంబంధించిన సింబల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఐ విల్ టేక్ serial number here. Here I will take symbol.
ఓకే, సీరియల్ నెంబర్ 1. దీన్ని హ్యాచింగ్ అంటామండి. ఇందాక వచ్చింది కంటిన్యూస్ థిన్ లైన్ హ్యాచింగ్ డ్రా చేసేటప్పుడు యూస్ చేస్తామని. ఈ హ్యాచింగ్ ఎప్పుడు వాడతాం, ఈ హ్యాచింగ్ లైన్స్ ఎప్పుడు వాడతాం, ద పార్టీస్ ఏ మెటీరియల్కి వాడతాం, మెటాలిక్ బాడీస్, మెటాలిక్ బాడీస్కి వాడతాం. ఓకే, నెక్స్ట్ హ్యాచింగ్ చేసి ఈ హ్యాచింగ్ లైన్స్ని ఇంకో హ్యాచింగ్ లైన్ అంటే ఆపోజిట్ హ్యాచింగ్ లైన్ ఇంటర్సెక్ట్ చేస్తాయి ఇలాగా. దీన్ని నర్లింగ్ అంటామండి. KNURLING నర్లింగ్ అంటాం. ఇది ఎక్కడ ఎస్పెషల్లీ గ్రిప్పింగ్ కోసం, ఎక్కడన్నా గ్రిప్ కావాలంటే సపోజ్ స్క్రూ జాక్ ఉందనుకోండి, స్క్రూ జాక్ని తిప్పాలి పట్టుకొని, గ్రిప్ పట్టుకునేటప్పుడు చూడండి అదంతా డిఫరెంట్గా ఉంటుంది. ఇది కూడా మెటాలికే బట్ గ్రిప్పింగ్ యాక్షన్ కోసం. ఓకే, నెక్స్ట్ ఈ సెక్షన్ ఏంటండి ఇలా ఉంటాయి. ఈ సెక్షన్ కాంక్రీట్ పార్ట్స్ అంటే సివిల్ ఇంజనీర్స్కి యూస్. కాంక్రీట్ పార్ట్స్ని ఐడెంటిఫికేషన్ చేసేటప్పుడు ఈ టైప్ ఆఫ్ సింబల్ని వాడతాం. ఓకే, ఈ 3 అర్థమైనాయి కదండి. పాస్ చేసుకొని నోట్ చేసుకోకపోతే రబ్ చేసి నేను ఇంకో నెక్స్ట్ మిగతా పార్ట్స్ చెప్తాను. ఇవన్నీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యూజ్ అవుతుంది. ఈ ఇంట్రడక్టరీ పార్ట్ మొత్తం 1 or 2 క్లాసెస్లో ఇంజనీరింగ్ కాలేజెస్లో చెప్తూ ఉంటారు, బట్ అది మనకి చాలదు అనమాట ఆ నాలెడ్జ్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఫేస్ చేయాలి అంటే మనకి మాత్రం నాలెడ్జ్ కావాలి. సో నెక్స్ట్ 4th one ఇదేంటో గుర్తుపట్టదా, ఇది లిక్విడ్ ఇండికేషన్. ఇవన్నీ మనకి ఎక్కడ వస్తాయి అనుకోమాకండి, మెకానికల్ ఇంజనీర్స్కి ఇవన్నీ తగులుతాయి, మస్ట్ అండ్ షుడ్గా ఫస్ట్ షోస్ తగులుతాయి. ఓకే, ఇదేంటో తెలుసా ఇండికేషన్, గ్లాస్కి ఇండికేషన్ ఇది. ఓకే, నెక్స్ట్ లేయర్స్గా ఉంటుంది. దిస్ ఈజ్ ద ఇండికేషన్ ఫర్ వుడెన్ మెటీరియల్. ఓకే, ఇవన్నీ ఎస్పెషల్లీ ఐఏఎస్ ఎగ్జామ్లో మెకానికల్ ఇంజనీర్స్ కంపల్సరీ నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఇవి. దిస్ ఈజ్ మెటీరియల్ ఐడెంటిఫికేషన్ టేబుల్. ఓకే, నోట్ చేసుకోండి, సమ్హౌ యూస్ఫుల్ మీకు. ఓకే.